ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేయునదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుని ప్రియ బిడ్డలారా, ఇది యోసేపు జీవితం. యోసేపు ఏ పని చేసినా కూడా యెహోవా దానిని సఫలపరుస్తున్నాడు. కారణం ఏమిటి? యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఎందుకు అంటే యెహోవాను అతడు ఎంతగానో ఆరాధిస్తున్నాడు. తన జీవితంలో మొదటి స్థానము దేవుడికే. అందుకనే యెహోవా యోసేపును విడిచిపెట్టలేదు. యోసేపు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడో మనకి తెలుసు. యోసేపు అన్నల చేత అమ్మివేయబడ్డాడు, గోతిలో తొయ్యబడ్డాడు, ద్వేషింపబడ్డాడు, కొట్టబడ్డాడు. ఆఖరికి దేవుని మహాకృపను బట్టి అమ్మివేయబడ్డాడు. తనకి కీడు జరిగింది, తనకి చెడు జరిగింది. కానీ ఆ కీడుని దేవుడు మేలుగా మార్చాడు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, కొన్ని సందర్భాలలో మనం అనుకున్నది జరగకపోవచ్చు. కొన్ని సందర్భాలలో మనం అనుకున్నది రిజల్ట్ రాకపోవచ్చు. అనుకున్నది ఒకలా కావచ్చు, జరిగింది ఒకలా కావచ్చు. అధైర్యపడకండి. యోసేపు జీవితంలో కూడా అదే జరిగింది. 17 సంవత్సరాల పాటు తన తండ్రి దగ్గర యోసేపు అల్లారు ముద్దుగా పెరిగాడు. కానీ తర్వాత అతను ద్వేషింపబడ్డాడు, అమ్మివేయబడ్డాడు, ఒంటరైపోయాడు, దాసుడైపోయాడు. నిలువు టంగి వేసుకునేవాడు ఇంటికి పాలేరైపోయాడు, పని మనిషి అయిపోయాడు. నిలువు టంగి తన తండ్రి ద్వారా ప్రేమగా ధరించేటువంటి అతనికి ఎంత దీన దరిద్రపు దిక్కుమాలిన స్థితి వచ్చిందో చూడండి. ఎందుకో తెలుసా? మంచి కోసమే, మేలు కోసమే, క్షేమం కోసమే. దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మనం అనుకున్న రిజల్ట్ రాకపోయినంత మాత్రాన మీరు అధైర్యపడకండి. దేవుడున్నాడు. దేవుడు ప్రతి విషయంలో సహాయం చేస్తాడు. దేవుడు ప్రతి విషయంలో నిన్ను బలపరుస్తాడు. తగిన సమయం అంటూ ప్రభువుకుంది. ఇక్కడ యోసేపు ఏది చేసినా కూడా కలిసి వస్తూ ఉండటం వల్ల ఏం జరిగింది? ప్రమోషన్ పొందుకున్నాడు. అతడు తన ఇంటంతటి మీద అతన్ని అధికారిగా నియమించాడు. అతనికి కలిగిందంతా యోసేపు చేతికి అప్పగించాడు. అతడు కేవలం భోజనం చేయడము, తన కుటుంబంతో గడపడం తప్ప ఇక మిగతా తన ఇంటి గురించి ఏది పట్టించుకోవట్లేదు. అది పట్టించుకునేవాడు ఎవడు అంటే యోసేపు. ఎందుకని? అతను చేస్తేనే కలిసి వస్తుంది. అందుకని దేవునికి స్తోత్రము, మహిమ కలుగునుగాక. అందుకే దేవుని బిడ్డలారా, జీవితంలో మనకు దేవుని తోడు ఉండాలి. చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మందిరాన్ని, దేవుని యొక్క సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తారు. అందుకే జీవితం ఫలించకుండా పోద్ది. కానీ దేవుని ప్రియ బిడ్డలారా, మంచి అయినా, చెడైనా, కష్టమైన, నష్టమైన, వ్యాధైన, బాధైన, ఇరుకైన, ఇబ్బంది అయినా ప్రభు కృపనే కోరుకుందాం, ప్రభులోనే జీవిద్దాం. అది మనకు మంచిది, అది మనకు మేలు, అది మనకు క్షేమము. అవును అని నమ్మిన వారు నాతో పాటు ఈ ప్రార్థనలో విశ్వాసంతో ఏకీభవించండి. ప్రార్థన. అవును తండ్రి, మీకు వేలాది కోట్లాది వందనాలు. నీవు యెహోవా వైన దేవుడవు, యోసేపుకు తోడై ఉన్నవాడవు.
యోసేపు ప్రతి చేతి పనిని ఆశీర్వదించిన వాడవు, సఫలం చేసిన వాడవు. తండ్రి, నీకు నిండు వందనాలు, నీకు నిండు కృతజ్ఞతలు. తండ్రి, అతని యొక్క ప్రతి పనిని సఫలం చేసిన దేవుడవు, మా పనిని కూడా సఫలం చేయండి తండ్రి. యోసేపుకి ఏ విధంగా తోడుగా ఉన్నావో మాకును అలాగే తోడుగా ఉండండి. మమ్ములను బలపరచండి, నీ కృపకు పాత్రులనుగా ఎంచండి. రానున్న రోజుల్లో తండ్రి, మేమందరం కూడా యోసేపు ఫలించిన రీతిగా ఫలించులాగున సహాయం చేయండి. అట్టి కృపా ధన్యత భాగ్యము ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి దయచేయండి. తండ్రి, నీ వాక్యం చేత మమ్మల్ని ప్రతిరోజు నీ కృపను బట్టి ప్రతిరోజు మమ్మల్ని బలపరుస్తూ వస్తున్నందుకు నీకు వేలాది కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాము. అయ్యా, ఎలాంటి ఆటంకం లేకుండా నిరాటంకంగా నీ రాకడ వరకు ఈ పరిచర్య కొనసాగులాగున సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్.